సాధారణంగా సినిమాల్లో దొంగల్ని పోలీసులు పట్టుకుంటారు లేదా డిటెక్టివ్స్ పట్టుకుంటారు. కానీ ఒక సీరియల్ కిల్లర్ని కేవలం మైకు ముందు కూర్చుని కథలు చెప్పే ఒక పాడ్కాస్టర్ పట్టుకుంటే ఎలా ఉంటుంది? వినడానికే చాలా కొత్తగా ఉంది కదా. ఇదే పాయింట్తో ఈరోజు అమెజాన్ ప్రైమ్ వీడియోలో సైలెంట్గా వచ్చి సౌండ్ చేస్తున్న సినిమా చీకటిలో. హాయ్ ఫ్రెండ్స్, సురేష్ ప్రొడక్షన్స్ లాంటి పెద్ద బ్యానర్ నుంచి డైరెక్ట్గా ఓటీటీకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? శోభిత ధూళిపాళ తన యాక్టింగ్తో భయపట్టిందా? వీకెండ్లో ఈ సినిమా చూడొచ్చా లేదా అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. స్పాయిలర్స్ ఏమీ ఉండవు, వీడియోని చివరి వరకు చూడండి. స్టోరీలోకి వెళ్తే ఇందులో శోభిత పేరు సంధ్య. తను జాబ్ మానేసి చీకటిలో అనే ఒక క్రైమ్ పాడ్కాస్ట్ రన్ చేస్తూ ఉంటుంది. సిటీలో జరిగే అమ్మాయిల మిస్సింగ్ కేసుల గురించి రీసెర్చ్ చేస్తున్న టైంలో తన సొంత ఫ్రెండ్ కూడా ఒక దారుణమైన హత్యకు గురవుతుంది. పోలీసులు దీన్ని ఆత్మహత్య అనుకుంటారు, కానీ సంధ్య మాత్రం ఇది ఒక సైకో కిల్లర్ పని అని నమ్ముతుంది. అసలా కిల్లర్ ఎవరు? కేవలం వాయిస్ రికార్డింగ్స్తో సంధ్య ఆ హంతకుణ్ణి ఎలా వేటాడింది? చివరికి గెలిచిందెవరు అన్నదే అసలు స్టోరీ. ముందుగా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, కాన్సెప్ట్. హీరోయిన్ ఒక పాడ్కాస్టర్ అవ్వడం అనేది తెలుగు స్క్రీన్ మీద చాలా ఫ్రెష్గా ఉంది. సౌండ్స్ని బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేయడం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. శోభిత ధూళిపాళ తను ఇలాంటి ఇంటెన్స్ రోల్స్కి పర్ఫెక్ట్ అని మళ్లీ ప్రూవ్ చేసుకుంది. తన భయం, ఆ టెన్షన్ మనక్కూడా కనెక్ట్ అవుతుంది. బీజిఎం అండ్ సౌండ్ డిజైన్. సినిమాకి ప్రాణం సౌండ్. ఇందులో సౌండ్ ఎఫెక్ట్స్ చాలా బావున్నాయి. హెడ్ఫోన్స్ పెట్టుకుని చూస్తే ఆ ఫీల్ వేరే లెవెల్లో ఉంటుంది. రన్ టైం. సినిమా రన్ టైం తక్కువగా ఉండటం వల్ల ఎక్కడా మరీ ల్యాగ్ అయినట్టు అనిపించదు. అయితే సినిమా పర్ఫెక్ట్ అని చెప్పలేం, కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్లో కథ కొంచెం స్లోగా నడుస్తుంది. అలాగే క్లైమాక్స్లో వచ్చే కొన్ని ట్విస్ట్లు మనం ముందే ఊహించగలిగేలా ఉంటాయి. ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఇంకొంచెం గ్రిప్పింగ్గా రాసుకునుంటే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ఫైనల్గా చెప్పాలంటే చీకటిలో ఒక డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్. మీరు మరీ రాక్షసుడి రేంజ్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఈ వీకెండ్ ఇంట్లో కూర్చుని ఒక మంచి మిస్టరీ సినిమా చూడాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్లో డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ముఖ్యంగా సౌండ్ డిజైన్ కోసం చూడాల్సిందే. మై రేటింగ్ 2.75. మరి మీరు ఈ సినిమా చూశారా? మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఆల్కహాల్ సినిమా రివ్యూ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోవద్దు.